నెక్స్ట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటివి? ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటివనేది ఐడెంటిఫై చేయండి. కరెక్ట్ స్టేట్మెంట్స్. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటిది? ఏ కరెంట్ క్యారియింగ్ వైర్ బిహేవ్స్ లైక్ ఏ మ్యాగ్నెట్. కరెక్టే కదా. సో కరెంట్ క్యారియింగ్ కండక్టర్ కనుక తీసుకున్నట్టయితే దీని గుండా కరెంటు ప్రవహిస్తున్నప్పుడు ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఈజ్ కాల్డ్ హీటింగ్ ఎఫెక్ట్. హీటింగ్ ఎఫెక్ట్ని ఏమంటారు? కరెంట్ ఎఫెక్ట్. హీటింగ్ ఎఫెక్ట్ అంటే ఏంది? కరెంటు ప్రవహిస్తూ ఉన్నప్పుడు వేడి రావాలి, అయస్కాంత క్షేత్రం కాదు, వేడి రావాలి. కాబట్టి వీడు ఏమన్నాడు? మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేది హీటింగ్ ఎఫెక్ట్గా మారుతుందన్నాడు. రాంగ్. సి. ఏ కంపాస్ నీడిల్ గెట్స్ డిఫ్లెక్టెడ్ వెన్ ప్లేస్డ్ నియర్ ఏ కరెంట్ క్యారియింగ్ కండక్టర్. కండక్టర్లో కరెంటు కనుక ప్రవహిస్తూ ఉన్నట్టయితే తీగలో కానీ దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం వల్లనే ఇక్కడ నేను ఉంచిన మ్యాగ్నెటిక్ నీడిల్ లోపల డిఫ్లెక్షన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా సరి అయిందే. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిపెండ్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కరెంట్. ఎక్కువ కరెంటు ట్రావెల్ అవుతే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, తక్కువ కరెంటు ట్రావెల్ అయితే తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి ఏ కరెక్ట్, ఇంకేంటిదిరా, సి కరెక్ట్, డి కరెక్ట్. ఏసిడి ఎక్కడుందో గుర్తుపట్టండి. ఏ ఆప్షన్, ఏసి అండ్ డి. కమ్ టు 126 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? క్రింది వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? An electric bulb glows because of heating effect of current. సో ఎలక్ట్రిక్ బల్బ్ ఎట్లా గ్లో అవుతుంది? హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా మారడం వల్లనే అది గ్లో అవ్వడం జరుగుతుంది. కరెక్ట్. ఏ ఫిలమెంట్ ఆఫ్ బల్బ్ ఈజ్ యూజువల్లీ మేడప్ ఆఫ్ టంగ్స్టన్. ఫిలమెంట్ దేంతో తయారు చేస్తారు? టంగ్స్టన్ తోటి తయారు చేయడం జరుగుతుంది, లేదా నైక్రోమ్ తోటి తయారు చేస్తారు. సో కాబట్టి నైక్రోమ్ అన్నా టంగ్స్టన్ అన్నా మనం కరెక్ట్ ఆన్సర్గానే తీసుకోవాలి. ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూసెస్ బోత్ హీటింగ్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. కరెక్ట్. సో కరెంటు ప్రవహిస్తున్న తీగ లోపల ఏమవుతుంది? తీగ వేడెక్కడం జరుగుతుంది, అదేవిధంగా దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. కాబట్టి కరెంట్ ప్రొడ్యూసెస్ బోత్ మ్యాగ్నెటిక్ అండ్ హీటింగ్ ఎఫెక్ట్. కరెక్ట్. ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ హీటర్స్. ఎస్. ఎలక్ట్రిక్ హీటర్స్ లోపల ఏమవడం జరుగుతుంది? కరెంట్ ఎనర్జీ అనేది హీటింగ్ ఎఫెక్ట్గా మారడం జరుగుతుంది, హీట్ ఎనర్జీగా మారుతుంది. కాబట్టి ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే, డి కరెక్టే. అన్ని కరెక్టే అనిపిస్తున్నాయి కాబట్టి ఢిల్లీ ఆన్సర్ ఈస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 127. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఏ ఫ్యూజ్ ఈజ్ సేఫ్టీ డివైస్ దట్ మెల్ట్స్ అండ్ బ్రేక్ ద సర్క్యూట్ వెన్ ఎక్సెస్ కరెంట్ ఫ్లోస్. సో ఏది మనకు ఫ్యూజ్ని కనుక తీసుకున్నట్టయితే ఈ ఫ్యూజ్ గుండా ఎక్కువ మొత్తంలో కరెంట్ కనుక వెళ్తుంటే ఏమవుతుంది? అది ఎక్కువ కరెంటు వెళ్ళడం వల్ల ఇది హీట్ అయ్యి ఈ సర్క్యూట్ అనేది తెగిపోతుంది, బ్రేక్ అవుతుంది. సో కాబట్టి ఇది కరెక్ట్. 127లో ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఏ ఫ్యూజ్ వైర్ ఈజ్ మేడప్ ఆఫ్ అన్ అలాయ్ ఆఫ్ లో మెల్టింగ్ పాయింట్. ఎస్. దీన్ని లెడ్ అండ్ టిన్ అనే రెండు మెటల్స్ యొక్క కలయిక వల్ల ఏర్పడుతుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ మిశ్రమాన్ని ఏమంటారు? అల్లాయ్, మిశ్రమ లోహము అంటారు. కాబట్టి ఇది కరెక్టే, బి కూడా కరెక్టే. సి. ఏ ఫ్యూజ్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ డివైస్. దిస్ ఈజ్ ద డేంజర్. ఎప్పుడు కూడా ఫ్యూజ్ను ప్యారలల్గా కనెక్ట్ చేయకూడదు. ప్యారలల్గా కనెక్ట్ చేస్తే దాని అర్థం ఏంటన్నట్టు? ఒక వైర్ తెగిపోయినా ఇంకొక వైర్ గుండా కరెంటు వెళ్తే దాన్ని ఏమంటారు? ప్యారలల్ అంటారు. ఇక్కడ ఈ విధంగా వైర్లు ఉన్నాయనుకోండి, ఈ విధంగా కనెక్ట్ చేస్తే ఇక్కడ ఒక బల్బు ఉంటే ఒకవేళ దీని కనుక ఫ్యూజ్ తెగిపోతే ఇక్కడ గుండా కరెంటు ప్రవహించి ఈ బల్బు వెలుగుతుంది. అట్లా ఉంటుందా మనకు? అట్లుంటుందారా? ఇట్ నెవర్ లైక్. ఓకేనా? ఫ్యూజ్ అనేది ఎప్పుడు కూడా ప్యారలల్లో ఉండదు, సిరీస్లోనే ఉంటుంది. ద రేటింగ్ ఆఫ్ ఏ ఫ్యూజ్ డిపెండ్స్ ఆన్ మ్యాక్సిమం సేఫ్ ఆఫ్ కరెంట్. ఎస్. సో ఫ్యూజ్లకు రేటింగ్ ఇచ్చేది ఏది మంచిది, ఏది చెడ్డది అనేది ఇచ్చేది ఏంటిది? సేఫ్ కరెంట్ యొక్క సేఫ్ గురించే మనము ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ఏ, బి, డి ఆర్ కరెక్ట్.
That means A option is correct. 127 ki A option is correct. Next, question number 128 question. 128. Which of the following are correct? క్రింది వాటిలో ఏవి కరెక్ట్ అంటున్నాడు. సో ఏంటిది? ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ మేడ్ బై వైండింగ్ ఎన్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ ఆన్ ఎ సాఫ్ట్ ఐరన్ కోర్. ఎస్. సో ఎలక్ట్రోమాగ్నెట్స్ కనుక తయారవ్వాలని అంటే ఏం చేస్తాము? ఒక సాఫ్ట్ ఐరన్ బార్ మీద, ఐరన్ కోర్ మీద మనము తొడుగు ఉన్న కాపర్ వైర్ని చుట్టాలి. తొడుగు లేని కాపర్ వైర్ని చుట్టకూడదు. అంటే ప్లాస్టిక్ కోటింగ్ లేని కాపర్ వైర్ని చుట్టకూడదు. ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న కాపర్ వైర్నే చుట్టాలి. ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న కాపర్ వైర్ని మనము చుట్టడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు సి. ఎలక్ట్రోమాగ్నెట్ లూజ్ దేర్ మ్యాగ్నెటిజం వెన్ కరెంట్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. ఎస్. ఎలక్ట్రోమాగ్నెట్లో ఏమవుతుందట? మనము కరెంటుని కనుక ఆపివేస్తే దీని యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ పోతుంది. కాబట్టి ఇది సరి అయిందే. బి డిస్కస్ చేసినాంరా. బి గురించి చూద్దాం ఒకసారి. ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ స్ట్రాంగర్ వెన్ మోర్ టర్న్స్ ఆఫ్ వైర్ ఈజ్ యూజ్డ్. సో ఎస్, మోర్ టర్న్స్ ఉంటే అది స్ట్రాంగ్ మ్యాగ్నెట్గా మారుతుంది. నెక్స్ట్, ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ పర్మనెంట్ మ్యాగ్నెట్సా? కరెంట్ ఆఫ్ చేయగానే మ్యాగ్నెటిక్ నేచర్ పోతుంది. కాబట్టి పర్మనెంట్ కాదు. కాబట్టి ఏ ఆన్సర్? బిసి. 3 కరెక్ట్. ఏబిసి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్, గో టు